బ్రో ప్రముఖ హీరో అల్లు అర్జున్ గారు అట్లానే హీరోయిన్ శ్రీలీల వీళ్ళిద్దరిపైన అయితే కొంతమంది స్టూడెంట్స్ కేసు పెట్టారంట. అసలు అంటే దేనికి కేసు పెట్టాల్సి వచ్చింది? వీళ్ళంటే అంత రకంగా తప్పేం చేసి ఇప్పటికే అల్లు అర్జున్ గారికి పక్కన అదేది సంధ్యా థియేటర్ ఇష్యూలో ఒక కేసు అయి ఉంది. సో మళ్ళీ ఇది ఏం కేసు? ఆయనకి ఏమైనా ప్రభావితం జరుగుతుందా? అంటే ఇప్పుడు ముఖ్యంగా సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు అందరూ కూడా ఎట్లా అంటే ప్రమోషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. అంటే ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ సెలబ్రిటీస్తోని ప్రమోషన్ చేయిస్తే ఎక్కువ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ కస్టమర్స్ పెరుగుతారని వాళ్ళు కూడా ప్రమోషన్ చేయిస్తారు. సో అందులో తప్పులేదు, వాళ్ళు చేపిస్తారు, డబ్బులు ఇస్తారు, వీళ్ళు చేస్తారు. కాకపోతే ఆ చేసే ప్రమోషన్ ద్వారా ప్రజలకు నష్టం కలుగుతుందా, లేకపోతే అంటే లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ అన్నప్పుడు వాళ్ళకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రమోషన్ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ అని తీసుకుంటారు, చేస్తారు, ఓకే. కానీ దానివల్ల ప్రజలకు నష్టం కలుగుతుందా, లేకపోతే మంచి జరుగుతుందా అనేది వాళ్ళైతే ఆలోచించారు. సో ఇప్పుడు వీళ్ళ పట్ల కూడా అదే జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళైతే శ్రీలీల మీద, అదేవిధంగా అల్లు అర్జున్ మీద అయితే కేసు పెట్టారు. సో ఇప్పటికీ ఆ సంధ్య థియేటర్ ఆ ఘటన మీద ఇంకా బెయిల్ మీద ఆయన బయట ఉన్నాడు. కేసు అయితే కంప్లీట్గా దాన్ని కొట్టేయలేదు, బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ ఇక్కడ శ్రీలీల ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక కార్పొరేట్ సంస్థకు, విద్యా సంస్థకు సంబంధించి వాళ్ళు ప్రమోషన్ చేశారంట. సో దాన్ని ఇట్లా అంటే చాలామంది, లక్షల మంది పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దీనివల్ల ఖచ్చితంగా నష్టపోతున్నారు. ఎట్లా అంటే కొంతమంది బయటికి మాత్రం చాలా లగ్జరీగా అనిపిస్తుంది, ఫుడ్ మంచిగా పెడతామని చెప్తారు, మంచిగా చూసుకుంటామని చెప్తారు, లగ్జరీ రూమ్స్ ఉంటాయని చెప్తారు. కానీ నిజానికి అది ఏది కూడా ఉండదు. ఒక్కసారి వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక జైలు కన్నా ఘోరంగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అనమాట. సరైన తిండి వాళ్ళకు ఉండదు, అండ్ కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని, సో ఇదంతా చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో రీసెంట్ టైంలో చాలామంది కూడా అంటే ఆ టార్చర్కి తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. సేమ్ అదే బిల్డింగ్ నుంచి దూకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇలాంటి హీరోలు ఏమైనా యాడ్లు చేస్తే ప్రజలు అంత ఇదిగా ఉన్నారా? నమ్మి అంటే ఏదో ఆ హీరో చెప్పాడని నమ్మే అంత పిచ్చివాళ్ళ ప్రజలు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, ఒకటే రోజు 2 సినిమాలు, ఒక ఇద్దరు హీరోలకు సంబంధించిన 2 సినిమాలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మా హీరో కోసం నేను కోసుకుంటా, పాలాభిషేకాలంట, రక్తాభిషేకాలంట, సో ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. సో మరి వాళ్ళు ఎట్లా అంటే మా హీరో కోసం వాళ్ళు ఒకరొకరు హీరోల కోసం పోట్లాడుకునే స్థాయి కూడా పోతారంటే, సో ఒక 10 మందిలా ఇద్దరన్నా వాళ్ళు జాయిన్ గారా ఖచ్చితంగా అవుతారు. ఒక వాళ్ళు చెప్పింది ఒక 1,00,000 మంది చూసారనుకో, అందులో కనీసం ఒక 10 మంది జాయిన్ అవుతారు కదా. సో వాళ్ళకైనా ఖచ్చితంగా నష్టమే. సో చాలామంది పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, అరే పలానా హీరో చెప్పాడు, పలానా హీరోయిన్ చెప్పింది, ఖచ్చితంగా వీళ్ళు చెప్పారంటే అందులో బాగానే ఉంటుందని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోనో లేకపోతే అప్పు తీసుకొచ్చి మరీ జాయిన్ చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా మంచిగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు అదే విధంగా చేశారు. సో మీరు ఒక విద్యా సంస్థ గురించి ఇద్దరు కూడా ప్రమోషన్ చేశారు, శ్రీలీల, అల్లు అర్జున్. కానీ అది మంచిదా చెడుదా ఏది కూడా ఆలోచించకుండా చేశారు. సో మీరు చేసిన దానివల్ల కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా వాళ్ళైతే కేసు ఫైల్ చేశారు. సో ప్రజెంట్ మరి ఇప్పటికే అల్లు అర్జున్ మాత్రం ఒక సంధ్యా థియేటర్ ఘటన ఇష్యూలో ఉన్నాడు. మరి దానికి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది. సో మరి ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్కి మాత్రం ఇది ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. మరి దీని నుంచి ఎట్లా బయటకు వస్తాడు ఏంటనేది ఫ్యాన్స్ అయితే ప్రజెంట్ అయితే కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నారు. కాకపోతే ఆయన చేసింది కూడా తప్పని కొంతమంది కూడా అంటున్నారు. చూద్దాం మరి ఈ కేసు నుంచి ఎట్లా బయటకు వస్తారని.